దేవుడని యెహోవా యందు మీరు భయభక్తులు కలిగి జీవించండి అని అక్కడ ప్రజలైన వారికి తెలియజేయడం జరిగినది. మనం బైబిల్లో చూసుకున్నట్లయితే అబ్రాహాం అలాగే భయభక్తులు కలిగి జీవించాడు. అలాగే తర్వాత నోవహు గారు అలాగే జీవించారు. ఇంకా చాలామంది భక్తులైన వారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం మనం చూచి ఉన్నాము. యోబు గారు కూడా అట్టి భయభక్తులతో జీవించడం జరిగినది. ఇంకా ఆదిమ సంఘము కూడా భయభక్తులు కలిగి జీవించారండి. తన శిష్యులైన వారు దేవునికి ఎంతో భయముతో భక్తితో ఆయన సువార్తను ప్రకటించడం జరిగినది. అలాగే కొర్నేలు విషయానికి వస్తే కొర్నేలు భక్తిపరుడని వ్రాయబడి ఉన్నది. ఇలాగున బైబిల్లో వీరందరి గురించి వ్రాయబడి ఉన్నది అంటే వీరు దేవుని పట్ల అంత భయభక్తులు కలిగి జీవించి ఉన్నారని మనం అర్థము చేసుకోవలసిన వారమై ఉన్నాము. ఎవరికి భయభక్తులు కలిగి ఉండాలంటే మనుషుల పట్ల మనం భయము కాదు మనకు కావాల్సినది, దేవుని పట్ల మనం భయము కలిగి ఉండాలి.